2024-2029 సంబంధించినటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఎంత పకడ్బందీగా ఎంత ప్రాపర్గా ఈ మేనిఫెస్టోని ప్లాన్ చేశారు అనేది తెలుస్తూ ఉంది అని చాలామంది విజ్ఞులు, ఎకానమిస్టులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. మోసమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎందరూ చెప్పినా కూడా మనల్ని నమ్ముకున్న ప్రజల కోసం మనం ఇచ్చేటటువంటి హామీ కానీ మాట కానీ ఏది కూడా తప్పకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా నమ్ముతారు. కాబట్టి ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఒక మాట అన్నారు, నేను బ్రతుకున్నంత వరకు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే విధంగానే ఉండాలి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మాట తప్పి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి తప్పుతాడు అనేటటువంటి పేరు నాకు ఉండకూడదు అని ఇచ్చేదే చెబుతాం, చెప్పేదే చేస్తామనేటటువంటి నినాదంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు మరి మేనిఫెస్టో కూడా నవరత్నాలు ప్లస్ అనేటటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చారు. కాబట్టి అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఆ హామీలన్నీ కూడా అందాయి. కాబట్టి ఆ హామీలన్నీ కంటిన్యూ చేస్తూ మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా పనిచేసినటువంటి తీరు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా ఈ మేనిఫెస్టో చూపిస్తూ ఉంది. అన్ని సెక్టార్స్ ఆఫ్ పీపుల్కి కూడా ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా వర్తింపజేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉందని తెలియడానికి మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాము. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత మీద, మహిళల మీద చూపిస్తున్నటువంటి అభిమానం కానీ, వారి పట్ల చూపిస్తున్నటువంటి అక్కరు కానీ కంటిన్యూ అయ్యే విధంగా ఈ మేనిఫెస్టోలో కూడా అమ్మఒడి అనేటటువంటి పథకాన్ని మరి ఇంతకుముందు 15,000 నుండి ఇప్పుడు 17,000కు చేస్తూ కంప్లీట్గా 85,000 రూపాయలని అందిస్తామనేటటువంటి విషయం ఈ మేనిఫెస్టోలో కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ చేయూత అనేటటువంటి పథకాన్ని కంటిన్యూ చేస్తూ మరొక 75,000 రూపాయలని 4 విడతల్లో ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. వైఎస్ఆర్ కాపు నేస్తం 1,20,000కు, మళ్ళీ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 1,05,000 రూపాయలకు కూడా పెంచుతూ 4 విడతల్లో వైఎస్ఆర్ 0 వడ్డీ మరియు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా పథకాలు కూడా కంటిన్యూ చేస్తారు. అర్హులై ఉన్న అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరుస్తూ ఉన్నాము. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నమ్ముతారు. కాబట్టి మరి రైతు భరోసా అనేటటువంటి కార్యక్రమాన్ని మరో 2 రూపాయలు పెంచుతూ 13,500 రూపాయలు ఉండేటటువంటి దాన్ని ఈరోజు 16,000కు పెంచుతూ 2019లో ఏదైతే 50,000 అందిస్తామో అనేటటువంటి హామీని 2019 నుంచే 67,000కు పెంచిన తరంలో దాన్ని మరింత పెంచుతూ 80,000కు ఈరోజు రైతు భరోసాని కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాం. అలాగే ఉచిత కరెంటు కానీ, జిల్లా స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, అక్వా జోన్ ఉన్న 10 ఎకరాల లోపు అక్వా రైతులకు కరెంట్ యూనిట్ ₹5 ఇవ్వడం, ఇవన్నీ కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా కంటిన్యూ చేస్తామనేటటువంటి విషయం కూడా తెలియజేస్తూ ఉన్నాం. యువతకు ఎస్పెషలీ ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ అపోజిషన్ పార్టీలు కానీ ఎక్కడ యువతకు న్యాయం జరగలేదు అని వాదిస్తున్నటువంటి ఈ పార్టీలందరికీ మరి ముక్కు మీద వేలేసుకునే విధంగా కొన్ని స్టాటిస్టిక్స్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. యువతకు లాస్ట్ 5 సంవత్సరాల్లో 1.3 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం కానీ, 2.66 లక్షల వాలంటీర్లు కానీ, వాలంటీర్లకు మనం గౌరవ వేతనం ఇవ్వడం కానీ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కానీ ఇంతకుముందు కూడా ఎప్పుడు జరగనటువంటి అంశాలు. వాటన్నింటినీ కూడా నిజంగా ఈ 5 సంవత్సరాల్లో మేము చేసినందుకు చాలా చాలా గర్వపడుతూ ఉన్నాం. అలాగే తిరుపతిలో ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ 26 జిల్లాల్లో స్కిల్ కాలేజీలు పెడుతూ 175 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కిల్ హబ్బులని క్రియేట్ చేయడం కూడా జరగబోతోంది.
నైపుణ్య శిక్షణ పొందే సమయంలో ఎవరైతే అబ్బాయిలు ఉంటారో మరి వారికి 2,500 రూపాయలు, ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వారికి 3,000 రూపాయలు ప్రతి నెల కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ అనేటటువంటి కార్యక్రమం కూడా మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో పెట్టారు. ఈ పిల్లలు ఎన్ని నెలలైతే శిక్షణ తీసుకుంటారో అన్ని నెలలు కూడా గవర్నమెంట్ పెయిడ్ ఇంటర్న్షిప్ ఇస్తుంది. ఉద్యోగం వచ్చిన వెంటనే మరి వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నటువంటి ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది. అలాగే వైజాగ్లో ఒక వరల్డ్ క్లాస్ క్రీడా స్టేడియం కూడా క్రియేట్ చేయడం, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించి యాదవ్ కులస్తులు అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే యాదవులకు ఈ 5 అంటే కేవలం బ్యాక్వర్డ్ కాస్ట్ అనేదే కాకుండా ఒక పార్టీకి వెన్నెముక లాంటి కులస్తుని మిమ్మల్ని ఏ పార్టీ గాని అగౌరవపరిచినా వాళ్ళని ఏ విధంగా అగౌరవపరిచి ఇంటికి పంపాలని చాలా తెలివి. ఎందుకు పెడతాము? కుప్పంలో నాకు తెలిసి రాష్ట్రంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ రిజైన్ చేసినారు. నేనైతే ఎవరిని బలవంతం పెట్టలేదు. మేము స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేద్దాం అనుకుంటున్నాం. నేను పనిచేస్తా ఉంటే మమ్మల్ని అనవసరంగా బ్లేమ్ చేస్తా ఉన్నారు, గవర్నమెంట్కి అగేన్స్ చేస్తామన్నారు అన్నారు. మీకు ఇష్టం ఉంటే మీరు రాజీనామా చేసి పని చేసుకోండి అని చెప్తారు. వాళ్ళందరూ రాజీనామా చేసి పని చేస్తారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే వాలంటీర్స్ వాళ్ళ సర్వీసెస్ ఇచ్చారో వాళ్ళందరినీ వెనక్కి ఇప్పిస్తారు, అదే మళ్ళీ జాబ్లో పెడతారు అనేటటువంటి విశ్వాసంతో వాళ్ళు పనిచేస్తారు. అంటే ఫోర్స్ఫుల్గా ఎంతమంది చెల్లిస్తున్నారు? నాకు 1,400 మంది ఉన్నారు, 1,300 మంది దగ్గర రాజీనామా చేసినారు. మరి వాళ్ళందరినీ నేను ఎంతమంది ఫోర్స్ చేయలేదు. పడిపోతారు కదా, నడువు తిరిగిపోతుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరి కాళ్ళు పడుకుంటున్నా చెప్తున్నాడు. ఏ విధంగా ఆయన సీఎం పదవి తెచ్చుకున్నాడు చూడండి. ఇలాంటి వ్యక్తి రాజధాని తప్పులు పడతాడంటే అతను ఇంకా మీరే దీన్ని చూసి నిర్ణయించుకోండి. అయినా కిరణ్ కుమార్ రెడ్డి గారితో మా నాయకుడు కట్టుకోవచ్చు పోలింగ్ చేస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీ నుండి కనీసం తన సొంత తమ్మును కూడా గెలిపించుకోలేనంత అసమర్థ స్థాయిలో ఉంటే మా నాయకుడు ఈ జిల్లాలో రాయలసీమలో మొత్తం ఒక 2 స్థానాలు 3 స్థానాలు వస్తే మొత్తం టీమ్ స్వీప్ చేసి సాధించిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. నక్కకు నాగరాపానికి ఉన్నంత తేడా ఉంది వాళ్ళందరికీ. అతనితో ఇద్దరు పోటీ చేసి అతను మాట్లాడుతుంది సంబంధమే ఉండదు. ఈ 5 ఏళ్లలో తీసుకున్నటువంటి మరో గొప్ప నిర్ణయం ఈ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా లేటెస్ట్ గా మార్చేటటువంటి కార్యక్రమం. అందరికీ అందుబాటులో నాణ్యమైన వైద్యం ఉండాలనేటటువంటి ఉద్దేశంతో గుండె సంబంధిత రోగుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్బులు మరియు గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇదివరకే 25 లక్షలకు ఉచిత వైద్యం పెంచారు. దాన్ని కంటిన్యూ చేస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య ఆసరా కూడా కొనసాగించేటటువంటి కార్యక్రమం. 17 కొత్త మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేసి మొత్తంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు, 2,737 పీజీ మెడికల్ సీట్లు కూడా ఇవ్వడం, కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి తీసుకురావడం, నాడు నేడుతో పిహెచ్సిలు, మెడికల్ కాలేజ్ రూపురేఖలు మార్చడం కూడా మరి వైద్య రంగానికి సంబంధించి ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మరి సుపరిపాలనలో 2 సార్లు ఇంటింటికే వద్దకే సర్టిఫికెట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం, వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళతో ప్రతి నెల 1వ తేదీనే సూర్యుడు ఉదయించక ముందే అవాతాతలకు, వితంతులకు, దివ్యాంగులకు కూడా 3,500 వరకు పెన్షన్ ఇచ్చేటటువంటి గడప వద్దకే అందించేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. టోటల్ గా చూస్తే జగనన్న నవరత్నాలు ప్లస్ మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ అనేటటువంటి జగనన్న అజెండా ఏదైతే ఉందో అది ఎంతో మనసుకే ఒక రకంగా సంతోషం కలిగేటటువంటి విషయం అని చెప్పాలి. ఈ మేనిఫెస్టో చదివినటువంటి ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్ ఈ 5 సంవత్సరాల్లో ఏ రకంగా పనిచేసింది,
రాబోయేటటువంటి 5 సంవత్సరాలు ఏ రకంగా పని చేయబోతుంది అనేటటువంటి విషయంలో క్రిస్టల్ క్లారిటీతో ఉన్నారనేటటువంటి మాట మాత్రం మేమందరం కూడా చెప్పగలుగుతాం. ప్రతి ఒక్క అభ్యర్థి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి కూడా చాలా సంతోషంగా కొత్త విషయాలు అనవసరమైన కన్ఫ్యూజన్ ప్రజల్లో పెట్టకుండా అమ్మ మేము 5 సంవత్సరాల్లో ఏవేవైతే చేశామో వాటన్నింటినీ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తాము, మీకు మరింత అభివృద్ధి జరిగేటట్టుగా చూస్తాము, అమ్మఒడి కానీ లేకపోతే పెన్షన్ కానీ పెంచేటటువంటి కార్యక్రమం చేస్తామని మనస్ఫూర్తిగా ధైర్యంగా ఈరోజు మేము చెప్పగలిగే విధంగా ఈ మేనిఫెస్టో ఉండడం, జగనన్న దీన్ని ఇలా డిజైన్ చేయడం కూడా చాలా చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తాం. దానికి మంచి అవకాశం కల్పిస్తున్న మా ముఖ్యమంత్రిని మేము ఎప్పుడూ అభినందిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఏమంటే రైతు భరోసా కాకుండా ఇప్పుడు 16,000 దాకా పెంచినాడు, అది కాకుండా మాకు రుణమాఫీ చేసింటే బాగుండని అంటున్నారు. మీ పత్రికా వారి దృష్టికి నేను తీసుకొచ్చుకున్నాను. రుణమాఫీ అనేది కొంత ఒక ఊర్లో రైతులు ఉన్నారనుకోండి, 100 మంది రైతులు ఉంటే అందులో 5 మందో 10 మందో రుణం తీసుకుంటారు, అప్పు చేసింటారు. మిగతా వాళ్ళంతా బ్యాంకులకు అప్పులు పోరు. సాధ్యమైతే క్రాప్ లోన్ తీసుకొని చిన్న లోన్ తీసుకొని మళ్ళీ తిరిగి కట్టేస్తుంటారు. ఇప్పుడు ఈ రైతు భరోసా ఇస్తున్నారు కాబట్టి ఆ 100 మంది రైతులు కూడా అప్లికబుల్ ఈ అమౌంట్ వస్తుంది ఖచ్చితంగా. అదే రుణమాఫీ చేస్తారనుకో 5 ఏళ్లకు 6 ఏళ్లకు వస్తుంది కాబట్టి దాన్ని ఒక వేరే విధంగా దీన్ని ప్రాపకండా చేస్తున్నారు. దయచేసి నమ్మకండి. ఇప్పుడు పెట్టిన పథకం చాలా బాగుందనేసి రైతు సోదరులందరూ మనకు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా మహిళలు పూర్వకాలంలో మేమంతా చంద్రబాబు పీరియడ్లో మేము మోసపోయినాము, మా బ్యాంకులు పెట్టిన నగలు వినిపించుకోలేకపోయినాము, తాలిబడులు వినిపించుకోలేకపోయినాము, మా బిడ్డలు చదివించుకోలేకపోయినాము. అప్పుడు ఇప్పుడు నాడు నేడు పెట్టిన పాఠశాల చేస్తే మా బిడ్డలు ఇంత హాయిగా సుఖంగా కార్పొరేట్ స్కూల్ కానీ మా పిల్లలు పోతున్నారంటే వాళ్ళు సంతోషపడుతుంటారు. కాబట్టి సంపద ఏ విధంగా సృష్టిస్తారు, మనకు కట్టబోయే పోర్టులు కానీ షిప్ యార్డ్లు కానీ వీటి కూడా ఖచ్చితంగా టూరిజం కూడా పెరుగుతుంది. ఈ వర్షాకాలం ఇప్పుడు మనకు నీటి వసతులు కూడా పోలవరం వచ్చేది కాకుండా కృష్ణానది వాటర్లు కూడా పటమటి ప్రాంతం కుప్పం వరకు ఇస్తున్నారు. కాబట్టి ఇక మీద తాగడానికి తాగునీటికి సాగు చేసుకునే నీటి సమస్య ఉండదు. కాబట్టి ఉన్న రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకునేదానికి పని చేసే వాళ్ళకి రైతులకు కానీ రైతు కూలీలకు కానీ పనిముట్లు సకాలంలో సప్లై చేయడానికి వాళ్ళు వారి పనులు చేసుకునేందుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. రైతు భరోసా అనేది అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి జగనన్న పెట్టిన పథకాలు చూసి ఏ రాష్ట్రంలో మాకంతా మనమంతా చదువుకున్న వాళ్ళం, ఈ దేశంలో వేరే ముఖ్యమంత్రులు ఎవరు ఇలాంటి పథకాలు ఇంతవరకు పెట్టలేదు, పెడతామని కూడా ఆలోచన. ఎందుకంటే బడ్జెట్ చాలా, నా బడ్జెట్ అంతా కూడా ప్రజలకు అంతే చాలు, ప్రతి కుటుంబానికి అందాలి, పెత్తందారులకే కాదు పేదవాళ్ళకు కూడా నా పథకాలు అందాలి, నా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అవతాతలు కానీ సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నిన్ను పెట్టిండే ప్రవేశపెట్టిండే నిజంగా ఈ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో నిజంగా పురాణం లాగా గ్రంథం లాగా బైబిల్ లాగా మనమంతా పాటిస్తే ఇందులో అన్ని నిజాలే ఉంటాయి. కాబట్టి ఈ నిజాలన్నీ అమలుపరిస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ బాగుపడతారు, అందరూ సుఖంగా ఉంటారు. ఆ పార్టీకి మంచి పేరు వచ్చేది కాకుండా రేపు ఎన్నికలంటూ జరిగితే ఖచ్చితంగా మీరే చూస్తున్నారు. గత ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి తేడా ఏంటంటే మేనిఫెస్టో చూసిన వాళ్ళందరూ విన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మా ప్రభుత్వం 170 సీట్లు ఎమ్మెల్యేలు 25 మందికి 25 ఎంపీలు కూడా గెలిచి రాష్ట్ర కానుక ఇస్తారనేసి జగనన్న రుణం తీర్చుకునేదానికి ఓటర్లందరూ కూడా ఆయన పథకాలు ఉపయోగించుకుని అభివృద్ధి పథకాలు ఉపయోగించుకున్నప్పుడు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తారని తెలియజేస్తున్నారు. అందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జగనన్న మేనిఫెస్టో జరగబోయే 5 ఏళ్ళు ఏ విధంగా పరిపాలన చేయాలా, ఏ విధమైన పథకాలు అమలుపరిచే విధంగా దాని గురించి అందరూ ఆలోచిస్తున్న తరుణంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిప్రాయాన్ని మేనిఫెస్టో తెలియజేయడం జరిగింది. మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మేనిఫెస్టో విలువ తెలిసింది. దానికి ముఖ్య కారణం ఆయన ఏంటంటే ఇందులో అబద్ధాలు ఉండకూడదు, ఏది చెప్పినా నిజం మాట్లాడేది. మనం భగవద్గీత పురాణం ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగానే మనం చెప్పినవన్నీ నిజాలుగా ఉంటే మనల్ని అందరూ అభినందించేది కాకుండా మనకు అందరికీ వారి సౌకర్యార్థం మేనిఫెస్టో పెట్టాలని
తెలియజేశారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇదివల్ల ఆయన కంటే ముందు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు కొన్ని వందల పేజీలు మేనిఫెస్టో క్రియేట్ చేస్తూ వందల తప్పుడు సమాచారాలు అందులో కనబరుస్తూ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు అనే అతను ఒక్కటి కూడా ఫాలో కాకుండా నెగ్లెక్ట్ చేసి మోసం చేసి ఆయన చేసినాడు. కాబట్టి అలాంటి అబద్ధాలు ఉండే మేనిఫెస్టో ఒక్క పాయింట్ కూడా మనకు ఉండకూడదు అనుకునేసి నవరత్నాలు అనేది పెట్టేదే కాకుండా నవరత్నాలు ప్లస్ అనేది 2024 నుంచి 29 వరకు ఇదివరకు ఏవైతే కంటిన్యూ చేశామో వాటినన్నింటినీ ఇంక్రీజ్ చేస్తూ వాటికే ప్రజలందరూ సంతోషపడుతున్నారు. ఇలాంటి పథకాలన్నీ మా ఇంటికి ప్రతి ఒక్కరు కూడా లంచాలు లేకుండా వాలంటీర్ల తరఫున సిబ్బంది సెక్రటరీ సిబ్బంది తరఫున మాకు అందుతున్నాయి. కాబట్టి ఇలాంటి పథకాలు కంటిన్యూ అయితే మాకు చాలు. ఖచ్చితంగా మేమందరం ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నాము. జగనన్నను మేము ఆశీర్వదిస్తామని అవ్వతాతలే కాదు, అక్క చెల్లెలే కాదు, అన్నదమ్ములు చిన్న బిడ్డలు కూడా స్కూల్కి పోయే పిల్లలు కూడా మా జగన్మామయ్య మమ్మల్ని కాపాడుకుంటున్నాడు, మమ్మల్ని చదివిస్తున్నాడు, ఇంటర్నేషనల్ లెవెల్లో చదువుకునేందుకు కూడా మాకు అవకాశం కల్పిస్తున్నాడు అని అంటున్నారు. ఇంకా మహిళల గురించి చెప్పాలంటే మా అప్పులన్నీ తీర్చేదే కాకుండా మళ్ళీ వాటిని మాకు ఏ విధంగా సౌకర్యాలు కలగజేయాలో ఈబీసీ అయితేనేమి, కాపు నేస్తం అయితేనేమి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మహిళలకు ముందు ఇస్తున్న డబ్బులు 45,000 కంటే ఇప్పుడు 60,000 70,000 పెంచి ఇచ్చేది కాకుండా మాకు 5 ఏళ్ళు కూడా ఇక్కడ ఈ స్కీమ్ కంటిన్యూ చేసుకున్నాం. కాబట్టి అవ్వతాతలకు ఇచ్చే పెన్షన్ కూడా క్రమబద్ధీకరంగా 3,000 నుంచి 500 రూపాయలు పెంచుతూ మాకు ఇస్తున్నారు. కాబట్టి మా పిల్లలకి ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాల మీద ఖచ్చితంగా కొత్త రోడ్లు వేయడం కానీ, సురక్షితంగా వాటర్ ఇవ్వడం కానీ, పైప్ లైన్, షిప్ ల్యాండింగ్ సెంటర్లు కూడా పూర్తి చేసేటటువంటి కార్యక్రమం 4,594 కోట్లతో భోగాపురంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 2029 లోపల కంప్లీట్ చేయబడుతుంది అనేటటువంటి విషయం. స్మార్ట్ సిటీలతో పురోగతి తీసుకొని రావడం, ప్రతి జిల్లా కేంద్రాన్ని రోడ్లు, డ్రైనేజు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పార్కులు మరియు ఇతర సదుపాయాలతో స్మార్ట్ సిటీగా మార్చడానికి కూడా తొలి దశలో 2,000 కోట్లతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నారు. మధ్యతరగతి వారి కోసం 2,000 కోట్లతో కార్పస్ ఫండ్తో ఎంఐజీ లేఅవుట్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్లు పట్టణ ప్రాంతాల్లో దశల వారీగా నిర్మించడాలు, విశాఖపట్నాన్ని గ్లోబల్ మెగా సిటీగా మార్చడాలు, ఇలాంటి కార్యక్రమాలు కూడా మరి ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. పారిశ్రామిక అభివృద్ధికి, స్వయం ఉపాధికి చాలా పెద్దపీట వేస్తూ ఎంఎస్ఎంఈలకు ఇప్పటికే 2 సార్లు ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది. ఇకపై ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ప్రోత్సాహం ఇచ్చే విధంగా అడుగులు తీసుకోవడం, ప్రతి జిల్లాలో పీపీపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేయడం, జగనన్న తోడు ద్వారా గరిష్టంగా రుణ పరిమితి 10,000 నుంచి 15,000కు తక్షణమే పెంచడం, మరీ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర ఏదైతే ఉందో దాన్ని ఇంతకుముందు ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబుల వరకే పరిమితం చేసినారో దాన్ని ఇప్పుడు లారీ డ్రైవర్లకు కూడా మరి దాన్ని పెంచుతూ వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా అందించడం కూడా జరుగుతుంది. రుణాలు తీసుకునే వారికి 3 లక్షల వరకు, వారిపైన 6% వరకే వడ్డీ భారం కూడా ఉండేలా కూడా మన కార్యాచరణ తీసుకోవడం జరుగుతాం. మన పిల్లలను గ్లోబల్ సిటిజన్లుగా మార్చే తరుణంలో అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చే విధంగా నాడు నేడు అనే కార్యక్రమం ఏ రకంగా ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అన్ని సంక్షేమ హాస్టళ్లకు కూడా ఈ నాడు నేడు పథకాన్ని తీసుకొని వెళ్ళడం, జగనన్న విదేశీ విద్య దీవెన ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి పిల్లలు కూడా ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని తెలియజేస్తా ఉన్నాం. వచ్చే 5 ఏళ్లు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, విదేశీ విద్యా దీవెన, టోఫెల్, ఐబీ, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ మీడియం, జగనన్న గోరుముద్ద, సబ్జెక్ట్ టీచర్స్, అలాగే ట్యాబ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఇదివరకు ఏవైతే చేపట్టామో అవన్నీ కూడా కొనసాగుతాయనేటటువంటి విషయం తెలియదు. ప్రజలకు అందించడానికి మీడియా సోదరులందరూ, ఆఫీస్ సోదరులు
మిత్రులందరికీ కూడా మీడియా సమావేశం చేసిన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మేనిఫెస్టో అంటే దైవ సమానంగా భావించే మా గౌరవ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మేనిఫెస్టోని ఒక ఖురాన్ లాగా, బైబిల్ లాగా, ఒక భగవద్గీత లాగా భావించి భగవద్గీత మీద మనం ఏ విధంగా అయితే ప్రమాణం చేస్తామో ఆ విధంగా మనం పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉందో అది ప్రజలకు అందాలి అని భగవంతుడు సమానంగా భావించే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, రైతులకు కావచ్చు, వికలాంగులకు, వితంతువులకు, అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతిదీ కూడా ఆర్థిక మేధావులతో చర్చించి మన ఆర్థిక సౌలభ్యం ఎంతవరకు అయితే ఉందో మనం ఏ మేర చేయగలమో అనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి ఎంతవరకు ఆర్థిక సౌలభ్యం ఉంది, దీన్ని సంక్షేమ పథకాలకు ఎంతవరకు కేటాయించవచ్చు అనే విధంగా అనేక మంది ఆర్థిక మేధావుల దగ్గర ఎకానమీలో జెన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సూచనలు తీసుకుని దాని మీద ఈరోజు మేనిఫెస్టో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకరు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దాన్ని డబుల్గా పెడతారు వెంటనే ఫాలో అయ్యి, కానీ ఏది కూడా ఆచరణ అనేది రాదు. గతంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు పెట్టారు, దీన్ని ఏం చేద్దాం, శ్రీలంక చేద్దాం అనుకుంటున్నారా, ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నారు. ఈరోజు మా నాయకుడు 3,000 రూపాయలు పెన్షన్ చెప్పినప్పుడు వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు. 60 సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెడితే 50 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది. మరి ఈ నాయకుడు శ్రీలంక నుంచి స్విట్జర్లాండ్ చేద్దాం అనుకుంటున్నాడా, మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఆయన 4,000 రూపాయలు చెప్పాడు కదా, అది 4,500 అబద్ధపు హామీ చెప్పలేదు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత మేర మనం చేయగలమనే ఉద్దేశంతోనే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3,500 రూపాయలు చేసి చెప్పింది చేయగల శక్తి నాకుంది, చెప్పలేంది చేయలేను, ఈ సారాంశం అంతా కూడా మేనిఫెస్టో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మేధావులు కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ అందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఈ మేనిఫెస్టోనే ఒక నవరత్నాల్లో భాగంగా మేమందరం కూడా ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి ప్రజల్లోకి తీసుకెళ్ళి మా నాయకుడు ఏదైతే డబల్ సెంచరీ కోరుకుంటున్నారో ఆ డబల్ సెంచరీని ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే మేనిఫెస్టోని మా నాయకుడు ఛాలెంజ్ చేస్తున్నాడు, పూర్తిగా 100% అమలు చేస్తాము. కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టే మేనిఫెస్టోని నామమాత్రం కూడా ఛాలెంజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా మేనిఫెస్టో పెడతాడు కానీ 400-500 పేజీలు పెడతాడు కానీ 4 పేజీలు కూడా పూర్తి చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇటువంటి మేనిఫెస్టో ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఇంతవరకు పెట్టలేదు, పెట్టబోరు కూడా ఈ మీడియా మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. జై జగన్. నమస్కారం. నిన్నటి రోజున మా రాష్ట్ర అధినాయకుడు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024-2029 సంబంధించినటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంత పకడ్బందీగా, ఎంత ప్రాపర్గా ఈ మేనిఫెస్టోని ప్లాన్ చేశారు అనేది తెలుస్తూ ఉంది అని చాలామంది విజ్ఞులు, ఎకానమిస్టులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి చేయలేనటువంటి పనులను కూడా చేస్తాము అనేటటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎందరూ చెప్పినా కూడా మనల్ని నమ్ముకున్న ప్రజల కోసం మనం ఇచ్చేటటువంటి హామీ కానీ, మాట కానీ ఏది కూడా తప్పకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా నమ్ముతారు. కాబట్టి ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఒక మాట అన్నారు, నేను బ్రతుకున్నంత వరకు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే విధంగానే ఉండాలి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మాట తప్పి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి తప్పుతాడు అనేటటువంటి పేరు నాకు ఉండకూడదు అని ఇచ్చేదే చెబుతాం,
చెప్పేదే చేస్తామనేటటువంటి నినాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు మరి మేనిఫెస్టో కూడా నవరత్నాలు ప్లస్ అనేటటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇంతకుముందు 2019 నుంచి 2024 మధ్య ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చారు కాబట్టి అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఆ హామీలన్నీ కూడా అందాయి కాబట్టి ఆ హామీలన్నీ కంటిన్యూ చేస్తూ మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా పనిచేసినటువంటి తీరు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా ఈ మేనిఫెస్టో చూపిస్తూ ఉంది. అన్ని సెక్టార్స్ ఆఫ్ పీపుల్కి కూడా ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా వర్తింపజేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉందని తెలియడానికి మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాము. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత మీద, మహిళల మీద చూపిస్తున్నటువంటి అభిమానం కానీ, వారి పట్ల చూపిస్తున్నటువంటి అక్కరు కానీ కంటిన్యూ అయ్యే విధంగా ఈ మేనిఫెస్టోలో కూడా అమ్మఒడి అనేటటువంటి పథకాన్ని మరి ఇంతకుముందు 15,000 నుండి ఇప్పుడు 17,000కు చేస్తూ కంప్లీట్గా 85,000 రూపాయలని అందిస్తామనేటటువంటి విషయం ఈ మేనిఫెస్టోలో కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ చేయూత అనేటటువంటి పథకాన్ని కంటిన్యూ చేస్తూ మరొక 75,000 రూపాయలని 4 విడతల్లో ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. వైఎస్ఆర్ కాపు నేస్తం 1,20,000కు, మళ్ళీ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 1,05,000 రూపాయలకు కూడా పెంచుతూ 4 విడతల్లో ఇస్తామనేటటువంటి విషయం. వచ్చే 5 ఏళ్లలో వైఎస్ఆర్ 0 వడ్డీ మరియు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా పథకాలు కూడా కంటిన్యూ చేస్తారు. అర్హులై ఉన్న అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరుస్తా ఉన్నాము. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నమ్ముతారు కాబట్టి మరి రైతు భరోసా అనేటటువంటి కార్యక్రమాన్ని మరో 2,500 రూపాయలు పెంచుతూ 13,500 రూపాయలు ఉండేటటువంటి దాన్ని ఈరోజు 16,000కు పెంచుతూ 2019లో ఏదైతే 50,000 అందిస్తామో అనేటటువంటి హామీని 2019 నుంచే 67,000కు పెంచిన తరంలో దాన్ని మరింత పెంచుతూ 80,000కు ఈరోజు రైతు భరోసాని కూడా తీసుకుని వెళ్తా ఉన్నాం. అలాగే ఉచిత కరెంటు కానీ, జిల్లా స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, అక్వా జోన్ ఉన్న 10 ఎకరాల లోపు అక్వా రైతులకు కరెంట్ యూనిట్ ₹5 ఇవ్వడం, ఇవన్నీ కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా కంటిన్యూ చేస్తామనేటటువంటి విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం. యువతకు ఎస్పెషలీ ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ ఎక్కడ యువతకు న్యాయం జరగలేదు అని వాదిస్తున్నటువంటి ఈ పార్టీలందరికీ మరి ముక్కు మీద వేలేసుకునే విధంగా కొన్ని స్టాటిస్టిక్స్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. యువతకు లాస్ట్ 5 సంవత్సరాల్లో 1.3 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం కానీ, 2.66 లక్షల వాలంటీర్లకు మనం గౌరవ వేతనం ఇవ్వడం కానీ ఇవెప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కానీ ఇంతకుముందు కూడా ఎప్పుడు జరగనటువంటి అంశాలు. వాటన్నింటినీ కూడా నిజంగా ఈ 5 సంవత్సరాల్లో మేము చేసినందుకు చాలా చాలా గర్వపడతా ఉన్నాం. అలాగే తిరుపతిలో ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ 26 జిల్లాల్లో స్కిల్ కాలేజీలు పెడుతూ 175 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కిల్ హబ్బులని క్రియేట్ చేయడం కూడా జరగబోతోంది. నైపుణ్య శిక్షణ పొందే సమయంలో ఎవరైతే అబ్బాయిలు ఉంటారో మరి వారికి 2,500 రూపాయలు, ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వారికి 3,000 రూపాయలు ప్రతి నెల కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ అనేటటువంటి కార్యక్రమం కూడా మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో పెట్టారు. ఈ పిల్లలు ఎన్ని నెలలైతే శిక్షణ తీసుకుంటారో అన్ని నెలలు కూడా గవర్నమెంట్ పెయిడ్ ఇంటర్న్షిప్ ఇస్తుంది. ఉద్యోగం వచ్చిన వెంటనే మరి వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నటువంటి ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది. అలాగే వైజాగ్లో ఒక వరల్డ్ క్లాస్ క్రీడా స్టేడియం కూడా క్రియేట్ చేయడం, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించినటువంటి అన్ని పరీక్షలు ప్రతి ఏటా మరి గ్యాప్ లేకుండా పెట్టడం కూడా జరుగుతుంది.